హలో ఫ్రెండ్స్, హవర్ యూ ఆల్. ఈరోజు మన టాపిక్ ఈ ఫండమెంటల్ రైట్స్లో భాగంగా రిట్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఈ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి డిస్కస్ చేసుకుందాం కదా ఫ్రెండ్స్. అందులో భాగంగా ఆర్టికల్ 32 ఈ రిట్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ రిట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకునే పోయే ముందు ఇవన్నీ రకాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. రిట్స్ అనేవి 5 రకాలుగా ఉంటాయి. 1 హెబియస్ కార్పస్, 2 మాండమస్, 3 కోవారెంటో, 4 ప్రొహిబిషన్, 5 సెర్షియరీ ఫ్రెండ్స్. ఈ వర్డ్స్ అనేవి లాటిన్ వర్డ్స్ ఫ్రెండ్స్, కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. మనం 1-2 సార్లు చదివితే ఈజీగా గుర్తుంటుంది. ఈ రిట్స్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. దానికన్నా ముందు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఇంపార్టెంట్ రిట్స్ అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రీవియస్ బిట్స్. సో ఈ రిట్స్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాము. భారత పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన లేదా భంగం కలిగితే రాజ్యాంగపరంగా పరిష్కారాలను సూచించేది ఈ రిట్స్ ఫ్రెండ్స్. అంటే ఈ ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా భంగం కలిగినచో మన భారత పౌరులు ఎవరికైనా ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చేస్తే ఈ రిట్స్ను మనం యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. వైలెన్స్ టు ఫండమెంటల్ రైట్స్, వాటిని రిట్స్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ రిట్స్ అనేది సుప్రీంకోర్టు మరియు హైకోర్టుకు మాత్రమే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే దిగువ కోర్ట్స్కు పార్లమెంట్ చట్టం ద్వారా వర్తిస్తాయి. ఆర్టికల్స్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకి వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఈ రిట్స్ గురించి టైప్స్ చూసాం కదా, హెబియస్ కార్పస్, మాండమస్, క్యూవారెంటో, ప్రొహిబిషన్, సెర్షియరీ అని. వాటి గురించి ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అంటే లాటిన్ వర్డ్ ఫ్రెండ్స్. దీని అర్థం టు హ్యావ్ ద బాడీ ఆర్ బ్రింగ్ ద బాడీ అనే అర్థం వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు హెబియస్ కార్పస్ అంటే ఒక పర్సన్ని, ఒక అరెస్ట్ చేయబడిన వ్యక్తిని రిమాండ్ చేసి కోర్టులో అంటే న్యాయస్థానానికి తీసుకురాకుండా ఆ వ్యక్తిని రిమాండ్లోనే ఉంచడం అనే అర్థం వస్తుంది ఫ్రెండ్స్. హెబియస్ కార్పస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక అరెస్ట్ చేయబడిన వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అతన్ని రిమాండ్కి తీసుకెళ్లారు. రిమాండ్కి తీసుకెళ్ళి సుప్రీంకోర్టుకు తీసుకెళ్లకుండా, న్యాయస్థానానికి, హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టును కానీ తీసుకెళ్లకుండా అలానే రిమాండ్లో ఉంచితే ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులు లేదా స్నేహితులు సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో అప్రోచ్ అవ్వచ్చు. అంటే హైకోర్టులో అప్రోచ్ అయినచో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్ రిట్ను జారీ చేస్తుంది ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఈజీగానే ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుంచుకోండి. ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ అరెస్ట్ చేసి ఆ పర్సన్ని రిమాండ్ లేదా జైలు శిక్ష విధిస్తారు. వితిన్ టైంలో కోర్టులో హాజరుపరచాలి. కాకపోతే రిమాండ్లోనే ఉంచుతారు. అంటే కోర్టులో హాజరుపరచలేదు, ప్రవేశపెట్టలేదు. దాంతో ఆ పర్సన్ యొక్క రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా జైలుకి వెళ్ళి ఎన్ని రోజులు రిమాండ్లో ఉంచుతారు, హైకోర్టుకు ఎందుకు పంపించట్లేదు వ్యక్తిని అని ప్రశ్నించే అధికారం ఆ పర్సన్కి సంబంధించిన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఉంది ఫ్రెండ్స్. అలా ఆ పర్సన్ హైకోర్టుకు వెళ్ళి ఈ పర్సన్కి రిమాండ్ ఇంకా హైకోర్టుకు పంపించట్లేదు అని హైకోర్టులో పర్సన్ అప్రోచ్ అవుతే హైకోర్టు ఈ హెబియస్ కార్పస్ అనే రిట్ను జారీ చేస్తుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక పర్సన్ని రిమాండ్లో ఉంచి ఇంకా టైంలో సుప్రీంకోర్టుకు ప్రవేశపెట్టకపోతే ఆ పర్సన్కి సంబంధించిన రిలేటివ్స్ ఎవరైనా హైకోర్టుకు వెళ్ళి అప్రోచ్ అవుతే హైకోర్టు అనేది వితిన్ 24 అవర్స్లో హెబియస్ కార్పస్ అనే రిట్ను జారీ చేస్తుంది. దీనికి సంబంధించి స్టేట్ ఆఫ్ బీహార్లో ఈ హెబియస్ కార్పస్ రిట్ను జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించి చూద్దాము. స్టేట్ ఆఫ్ బీహార్లో రాహుల్ అనే పర్సన్ని వితిన్ టైంలో అంటే రిమాండ్ చేసిన తర్వాత 14 ఇయర్స్ వరకు, అంటే వితిన్ టైం పీరియడ్ దాటిన తర్వాత కూడా 14 ఇయర్స్ వరకు ఆ రిమాండ్లోనే ఉంచడం జరిగింది ఫ్రెండ్స్. దాంతో ఆ పర్సన్కి సంబంధించిన రిలేటివ్స్ హైకోర్టుకు వెళ్ళి, బీహార్ హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో ఇలా రిమాండ్ చెప్పడం వల్ల ఆ హైకోర్టు అనేది హెబియస్ కార్పస్ రిట్ను జారీ చేసింది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక పర్సన్ అరెస్ట్ అయితే వితిన్ టైంలో కోర్టులో హాజరుపరచకుండా రిమాండ్లోనే ఉంచడం వల్ల దానికి సంబంధించి ఆ పర్సన్కి సంబంధించిన రిలేటివ్స్ హైకోర్టులో హాజరైతే హైకోర్టు వితిన్ 24 అవర్స్లో హెబియస్ కార్పస్ అనే రిట్ను జారీ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ హెబియస్ కార్పస్ గురించి. నెక్స్ట్ మాండమస్ రిట్ గురించి చూద్దాము. మాండమస్ రిట్ అంటే ఇది లాటిన్లో, దీని మీనింగ్ వచ్చేసి ఆర్డర్, డూ యువర్ డ్యూటీ అనే మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక ప్రభుత్వ అధికారి కానీ అధికార సంస్థ కానీ తమకు చట్టబద్ధమైన విధులను నిర్వర్తించకపోతే హైకోర్టుకు వెళ్ళి ఈ మాండమస్ రిట్ హైకోర్టు పాస్ చేసింది ఫ్రెండ్స్. అంటే నాట్ పర్ఫార్మింగ్ దేర్ డ్యూటీ, డూ యువర్ డ్యూటీ అని హైకోర్టు ఆర్డర్ వేయడాన్ని మాండమస్ రిట్ అని పిలుస్తారు. ఏం లేదు ఫ్రెండ్స్, దీనికి ఒక ఎగ్జాంపుల్తో ఈజీగా నేర్చుకుందాము. ఒక పర్సన్ ఉంటాడు. ఒక పర్సన్కి ప్రాబ్లం వచ్చిందనుకో, పర్సన్ గోల్డ్ చైన్ దొంగలు లాక్కెళ్ళారు అనుకుందాము ఎగ్జాంపుల్కి. ఆ పర్సన్ ఆ గోల్డ్ చైన్కి సంబంధించి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాడు. వితిన్ టైంలో ఈ పోలీస్ మ్యాన్ అంటే కొన్ని రోజులైనా కూడా, ఒక 10 days అయినా 5 days అయినా కూడా ఏం రిప్లై ఇవ్వకపోవడం, అంటే ఆ పోలీస్ సిబ్బంది గౌరవ అధికారే కదా, ప్రభుత్వ అధికారి అయినా కూడా వాళ్ళ విధులను నిర్వర్తించకపోవడం, అంటే దీనికి ఏం రిజల్ట్ ఇవ్వకపోవడం వల్ల ఆ పర్సన్ అనే అతను హైకోర్టుకు వెళ్ళి ఈ పోలీస్ సిబ్బంది నాకు సంబంధించి న్యాయం చేయట్లేదని చెప్పి హైకోర్టులో అప్రోచ్ అవుతే హైకోర్టు అనేది మాండమస్ రిట్
మ్యాండమస్ రిట్ని జారీ చేస్తుంది ఫ్రెండ్స్. మ్యాండమస్ రిట్ని జారీ చేసి డూ యువర్ డ్యూటీ, మీ డ్యూటీని మీరు చేయండి అని ఆర్డర్ వేయడాన్ని మ్యాండమస్ రిట్ అంటారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక పర్సన్కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లం వస్తే అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ మ్యాన్ పట్టించుకోకుండా ఎన్ని రోజులైనా పట్టించుకోకుండా ఉండడంతో ఆ పర్సన్ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఇలా ఈ ప్రభుత్వ అధికారి పట్టించుకోవట్లేదు అని హైకోర్టుకు వెళ్ళి అప్రోచ్ అవుతే ఆ హైకోర్టు అనేది మ్యాండమస్ రిట్ను జారీ చేస్తూ డూ యువర్ డ్యూటీ, నువ్వు ఒక ప్రభుత్వ అధికారివి, నీ డ్యూటీని నువ్వు చెయ్యు అని మ్యాండమస్ రిట్ను జారీ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ మ్యాండమస్ రిట్ గురించి. నెక్స్ట్ కోవారెంటో రిట్ గురించి తెలుసుకుందాము. కోవారెంటో అంటే బై వాట్ అథారిటీ ఆర్ వాట్ వారెంట్ అనే మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఏ అధికారం చేత అనే అర్థం వస్తుంది కోవారెంటో అంటే ఒక వ్యక్తి తన అర్హత లేకపోయినా అధికార పదవిలో ఎలా కొనసాగుతున్నాడు అనే అర్థం వస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము, చాలా ఈజీగా గుర్తుంటుంది. ఒక పర్సన్ ఉంటాడు. ఒక పర్సన్ అనేవాడు గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోవడానికి వెళ్తాడు. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఉంటాయి కదా ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలంటే, లైక్ ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 30 years, అలాగే డిగ్రీ కంప్లీట్ అయ్యి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి అనుకుందాము ఒక జాబ్కి అప్లై చేయాలంటే. కానీ ఆ పర్సన్కి 40 years ఉన్నాయి, అలాగే అతను గ్రాడ్యుయేట్ కాదు, అయినా కూడా అతనికి ఈ ఉద్యోగం ఇవ్వడం వల్ల ఒకవేళ ఉద్యోగం ఇచ్చారనుకుందాం, అయినా కూడా అధికారంలోకి వస్తే ఈ పర్సన్కి సంబంధించి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు బై వాట్ అథారిటీ ఆర్ వారెంట్, ఏ అధికారం చేత మీరు పదవిలో కొనసాగుతున్నారు అనే రిట్ను జారీ చేయవచ్చు. ఒక పర్సన్కి సంబంధించి అర్హత లేకున్నా అతన్ని అధికార పదవిలోకి తీసుకోవడం వల్ల ఏ అధికారం చేత మీరు ఈ అధికారంలో కొనసాగుతున్నారు అని హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఈ కోవారెంటో రిట్ను జారీ చేయవచ్చు. ఇది ఓన్లీ ప్రభుత్వ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది ఫ్రెండ్స్, ప్రైవేట్ సంస్థలకు వర్తించదు. ఇది ఫ్రెండ్స్ కోవారెంటో గురించి. నెక్స్ట్ ప్రొహిబిషన్ రిట్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ప్రొహిబిషన్ అంటే ఇది పేర్లోనే ఉంది కదా ఫ్రెండ్స్, ప్రొహిబిషన్ అంటే నిషేధించడం అనే మీనింగ్ వస్తుంది. నిషేధించడం, టు స్టాప్, ఒక మిస్టేక్ జరిగితే దాన్ని నిషేధించడం అని అర్థం. ఇది ఎట్లా అంటే ఈ ప్రొహిబిషన్ అంటే సెర్ష్యూరీ రెండు దిగువ కోర్ట్స్కి వర్తిస్తాయి ఫ్రెండ్స్. అంటే ఈ ఎగువ కోర్ట్స్ నుంచి దిగువ కోర్ట్స్కు, హయ్యర్ కోర్ట్స్ నుంచి లోయర్ కోర్ట్స్కి జారీ చేసే అధికారాలు రిట్స్. చూద్దాం ఫ్రెండ్స్ ఈ ప్రొహిబిషన్ సెర్ష్యూరీ రెండు ఒకటే ఫ్రెండ్స్. ఈ ప్రొహిబిషన్ అంటే ఒక మిస్టేక్ చేస్తే దాన్ని మిస్టేక్ చేయకుండా ఆపడం, ప్రొహిబిషన్ టు స్టాప్ చేయడం అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక హైకోర్టులో ఒక వ్యక్తి ఏ నేరం చేయకుండా కొన్ని తప్పుడు ఆధారాల వల్ల హైకోర్టులో ఒక 10 సంవత్సరాలు జైలు శిక్ష వేశాడు అని అనుకుందాము. జైలు శిక్ష వేస్తున్నారని సుప్రీంకోర్టుకు ఆదేశాలు అందాయి. ఈ సుప్రీంకోర్టు వెంటనే యాక్షన్ తీసుకొని ఏ అధికారం చేత మీరు ఈ తప్పు లేకున్నా కానీ హైకోర్టులో తప్పు లేకుండా శిక్ష విధిస్తున్నారు, ఆపండి, నిషేధించండి, తను ఒక నిర్దోషి, లైక్ తను ఏ తప్పు చేయలేదు, నిర్దోషి అని చెప్పి ఆ హైకోర్టులో సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల వ్యక్తికి జైలు శిక్ష వేయకుండా ఆపడాన్ని ఈ ప్రొహిబిషన్ అంటారు ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక హైకోర్టులో ఒక వ్యక్తి ఏ నేరం చేయకుండా కొన్ని తప్పుడు ఆధారాల వల్ల ఒక 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నారని అనుకుందాము. అది సుప్రీంకోర్టుకు తెలియడం, ఆదేశాలు ఇవ్వడం వల్ల సుప్రీంకోర్టు హైకోర్టుకు ఇలా జారీ చేస్తుంది, టు స్టాప్, నిషేధించండి, ఆపండి, తను ఒక నిర్దోషి, తనకు సరైన ఆధారాలు లేవు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రొహిబిషన్ అనే రిట్ను జారీ చేస్తుంది ఫ్రెండ్స్ హైకోర్టుకు. ఇది ప్రొహిబిషన్ రిట్. నెక్స్ట్ సెర్ష్యూరీ గురించి చూద్దాము. ఈ సెర్ష్యూరీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ప్రొహిబిషన్ సెర్ష్యూరీ రెండు దిగువ కోర్ట్స్కి వర్తిస్తాయి, హైకోర్టు నుంచి హయ్యర్ కోర్ట్స్ నుంచి దిగువ కోర్ట్స్కి వర్తిస్తాయి ఫ్రెండ్స్. ఈ ప్రొహిబిషన్ అంటే మిస్టేక్ చేస్తే దాన్ని ఆపడం అని అర్థం చూసాం కదా, నిషేధించడం అని చూసాం కదా. ఇక్కడ సెర్ష్యూరీ అంటే అక్కడ ప్రొహిబిషన్ దగ్గర ఏ నేరం చేయకుండా 10 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే సుప్రీంకోర్టు ఆపండి, ప్రొహిబిట్ చేయండి అని ఆజ్ఞ వేయడం చూసాం కదా. కానీ ఇక్కడ ఏంటంటే అసలు అలా శిక్ష వేయడానికి గల ఆధారాలు ఏంటి, సర్టిఫికేట్స్ ఏంటి అని అర్థం సెర్ష్యూరీ ఫ్రెండ్స్. అంటే ఒక వ్యక్తి నేరం చేయకుండా ఒకవేళ తప్పుడు ఆధారాల వల్ల జైలు శిక్ష పడితే అతనికి ఏ ఆధారాల వల్ల జైలు శిక్ష వేశారు, టు బి సర్టిఫైడ్ అంటే యోగ్యత ఏంటి, దానికి సంబంధించిన ఈ చేసిన మిస్టేక్కి సంబంధించి క్యూర్ చేయడం ఫ్రెండ్స్ సెర్ష్యూరీ. అంటే ఆధారాలు లేకుండా ఎలా జడ్జిమెంట్ ఇస్తారు, అక్కడ పర్టిక్యులర్ అంటే ఖచ్చితమైన ఆధారాలు లేకుండా జడ్జిమెంట్ ఎలా ఇచ్చారు అనేది సెర్ష్యూరీ గురించి తెలుపుతుంది ఫ్రెండ్స్. లైక్ ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాము, హైకోర్టులో జడ్జిమెంట్ చేస్తే ఒక పర్సన్కి సంబంధించి హైకోర్టులో సర్టిఫికేట్స్ లేకుండా అంటే కరెక్ట్ ప్రూఫ్ లేకుండా జడ్జిమెంట్ ఇవ్వడం ద్వారా ఆ పర్సన్ సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆ సుప్రీంకోర్టు అనేది హైకోర్టుకి ఆజ్ఞ చేస్తుంది, సెర్ష్యూరీ అనే రిట్ను జారీ చేస్తుంది. అంటే ఏ సర్టిఫికేట్స్ లేకుండా ఆధారాలు లేకుండా ఎలా జడ్జిమెంట్ ఇచ్చారని సుప్రీంకోర్టు హైకోర్టుకు సెర్ష్యూరీ అనే రిట్ను జారీ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ సర్టిఫికేట్స్ ఏంటి, ప్రూఫ్స్ ఏంటి అని అడగడం. ఈ ప్రొహిబిషన్ అలాగే సెర్ష్యూరీ అనేవి రెండు సేమ్ ఫ్రెండ్స్. కానీ ప్రొహిబిషన్ అనేది ప్రివెంట్ చేస్తుంది, అంటే
ఈ తప్పు ఏమంటారు, కోర్టులో తప్పు జరగకుండా ఆపుతుంది, మిస్టేక్ జరగకుండా ప్రివెంట్ చేస్తుంది. అదే సెర్ష్యూరీ అంటే టు బి సర్టిఫైడ్, క్యూర్ అంటే ఆ మిస్టేక్ జరిగితే దాన్ని క్యూర్ చేయడానికి ప్రయత్నించడాన్ని సెర్ష్యూరీ అంటారు. మిస్టేక్ జరిగితే దాన్ని క్యూర్ చేయడాన్ని సెర్ష్యూరీ అంటారు. ఈ ప్రొహిబిషన్ అండ్ సెర్ష్యూరీ రెండు రిట్స్ హయ్యర్ కోర్ట్స్ నుంచి లోయర్ కోర్ట్స్కి ఆజ్ఞ వేయడం. దిగువ కోర్ట్స్కు సంబంధించిన రెండు రిట్స్ ఏవి అని అడుగుతారు, అది ప్రొహిబిషన్ అండ్ సెర్ష్యూరీ, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఈ సుప్రీంకోర్టుకు అలాగే హైకోర్టుకు సంబంధించి కొన్ని డిఫరెన్సెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ రిట్స్కు సంబంధించి ఆర్టికల్ 32 అనేది సుప్రీంకోర్టు గురించి తెలుపుతుంది రిట్స్ గురించి. అలాగే హైకోర్టుకు సంబంధించి రిట్స్ ఆర్టికల్ 226 గురించి తెలుపుతుంది. ఈ సుప్రీంకోర్టుకు సంబంధించి ఓన్లీ ఫండమెంటల్ రైట్స్కు మాత్రమే ఈ రిట్స్ వర్తిస్తాయి ఫ్రెండ్స్. సుప్రీంకోర్ట్స్ రిట్స్ అనేవి ఓన్లీ ప్రాథమిక హక్కులకు మాత్రమే వర్తిస్తాయి. అదే హైకోర్టు అయితే ఫండమెంటల్ రైట్స్ అలాగే లీగల్ రైట్స్ రెండింటికి వర్తిస్తాయి, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అదేంటి ఇక్కడ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అని మీరు సుప్రీంకోర్టుకి ఫండమెంటల్ అండ్ లీగల్ రైట్స్ వర్తిస్తాయని కన్ఫ్యూజ్ కావచ్చు ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, హైకోర్ట్స్కి సుప్రీంకోర్టుకి ఓన్లీ ఫండమెంటల్ రైట్స్, అలాగే హైకోర్టుకి ఫండమెంటల్ అండ్ లీగల్ రైట్స్ రెండు వర్తిస్తాయి. అలాగే ఎమర్జెన్సీ టైంలో అత్యవసర సమయంలో ఈ సుప్రీంకోర్టుకు సంబంధించి రిట్స్ రద్దు అవుతాయి, హైకోర్టుకు సంబంధించి రద్దు అవ్వవు. ఇది ఫ్రెండ్స్ ఈ రిట్స్కి సంబంధించి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.